ప్రాజెక్ట్కి ఏదైనా టేక్ ఇట్ యాజ్ ఎనీ ప్రాజెక్ట్ అండి, ఒక్కొక్క ప్రాజెక్ట్కి దేర్ విల్ బి దేర్ సర్టెన్ బడ్జెట్స్. సో వెన్ వాళ్ళు మన కోసం అడిగినప్పుడు, మీరు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తారని అడిగినప్పుడు, మనది ఏందో మనం చెప్తాం, సార్ ఇది అని చెప్పినప్పుడు ఇట్స్ బిట్వీన్ మనకి అండ్ వాళ్ళకి మన మధ్యలో ఉంటుంది యాక్చువల్లీ ఇదనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు గ్రోత్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో నాకు వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లా అని చెప్పేసి దాంతో పాటు నేను ఒక డిమాండ్ అనే దీన్ని నేను పెట్టుకోలేను, బికాజ్ ఐఎమ్ నాట్ హ్యూజ్ సక్సెస్ఫుల్ పర్సన్ అప్కమింగ్. సో మనకి కూడా ఒకటి అనిపిస్తుంది, ఓకే ఇంతే బడ్జెట్ ఉందంట, ఈ బడ్జెట్లో మనం ఏం చేయగలిగితే మనం అది చేస్తాం. లేదు నాకు ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది, నువ్వు లేకపోతే ఇంకొకరు అన్నప్పుడు నేను అది తీసుకోను. సో ఈ డిపెండ్స్ అపాన్ టూ పీపుల్ ఎవరైతే ఉంటారో. సో నేనైతే అలా ఫేస్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా టాలెంట్కి ఏదైతే వర్త్ ఉందో నేను అది తీసుకొనే వర్క్ చేస్తాను. సో అది నాకు ఇచ్చారు కూడా. సో 10 ఎక్కువ తీసుకుంటున్నారంట. అయ్యో లేదు, నోవే చేసినవి వస్తే చాలా అని ఉంటది. ఎగ్గొట్టిన ఉన్నాయా, ఏమైనా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? స్టార్టింగ్ లో కొన్ని ఉన్నాయి. ఎంత దాదాపు అమౌంట్? దాదాపు అంటే తెలియదు కానీ అన్ని కలిపి జస్ట్ ఒక ఎస్టిమేషన్ తీసుకుని వస్తే నాకు ఒక దగ్గర 1.5-2 lakhs వరకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవి కొన్ని ఏమైపోతుంది అంటే అండి, మనం కొన్ని చేసినాక కొన్ని ఆగిపోతాయి కూడా. మనం అటు సైడ్ చూడాలి, ఇటు సైడ్ చూడాలి, ఎవరు మనకి కావాలని చేయరు. సో దట్స్ వై మనం చూసి ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఓకే ఈ ప్రాజెక్ట్ అయితే ఓకే కుదిరితే చేసినట్టు, లేకపోతే విల్ హ్యావ్ టు వెయిట్. మన పేషెన్స్ ఏదైనా. ఇప్పుడు నేను మూవీస్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను. 1 year నేను పేషెన్స్గా వెయిట్ చేశాను. నేను అనుకొని ఉంటే చిన్న చేసుకోవచ్చు, చిన్న యూట్యూబ్ అని వెళ్ళొచ్చు, అవి ఏదో చేసుకుని ఉండిపోవచ్చు, కానీ ఒక్క ఫోకస్ ఉండాలి కదా. ఆఫర్ వచ్చి వదులుకునే సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అలా ఏం లేదు, నేను వచ్చిన చేశాను. అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎవరైనా అడిగి మీరు? అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు వచ్చాయి, కానీ అప్పుడు నేను రెడీ లేను. అప్పుడు నేను మాస్టర్గా అవ్వలేదు, నేను ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ కదా. సో అప్పుడు కాంటాక్ట్స్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మాస్టర్ అయ్యాను కాబట్టి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళకి కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి, మాస్టర్ సాంగ్ చేశారంట, సూపర్, మనం కూడా చేస్తున్నాం నెక్స్ట్ అని చాలా మంది కాల్స్ వచ్చాయి. మీ గురువు గారు ఏమన్నారు మరి? యష్ మాస్టర్ ఈజ్ వెరీ హ్యాపీ. ఒక వీడియో బయట కూడా ఇచ్చారు. మొన్న ఒక ఈవెంట్లో కలిస్తే అప్పుడే చూపించాను వీడియో. మనం చేసిన ఒక రఫ్ వర్జన్ ఏదైతే ఉంటే చూపిస్తే ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. And very soon he is also launching as a hero. Wow. Very soon, so it is going very big. Okay. So is there any surprise for you in that movie? ఏమో తెలీదు. ఇప్పుడే నా వర్క్ చూసారు కాబట్టి మేబీ యష్ మాస్టర్ కూడా ఏదైనా కన్సిడర్ చేయొచ్చేమో. బట్ హీఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. సో హోప్ఫుల్లీ అంత బెస్ట్ గా జరగాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను విన్నది ఏంటంటే ఒక హీరో మీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ వర్క్ చూసి హీరో గుర్తుపట్టారు అని విన్నాను. ఐ థింక్ అవకాశం ఇచ్చారో లేదో తెలీదు, బట్ గుర్తుపట్టారు అని విన్నాను. లేదు, యాక్చువల్లీ ఏమైందంటే రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ మన హీరో విశ్వక్సేన్ అన్న అని చూశాను అనమాట. సో చూసేటప్పటికి నేను హాయ్ అన్న అని దగ్గరికి వెళ్ళాను. వెళ్తానే గుర్తుపెట్టారు. ఎలా గుర్తుపెట్టారంటే, మేము దమ్కీలో ఆల్మోస్ట్ పడిపోయింది, ఆయన కూడా పడిపోయారు, ఆ సాంగ్కి వర్క్ చేసాం కదా. సో మా టీం అంతా కలిసి, నేను యష్ మాస్టర్ అందరు కలిసి బ్యాంకాక్ వెళ్ళి సాంగ్ చేసాం కాబట్టి మా బ్యాచ్ గుర్తుంటారు విశ్వకన్నకి. ఎందుకంటే సరదాగా ఉంటారు కాబట్టి బాగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటారు. సో గుర్తున్నా నేను అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని చెప్పి. ఎలా ఉన్నావు ఏంటి ఇక్కడ అంటే, ఏం లేదన్నా ఇలా ఉంది అన్న, మాస్టర్ అయిపోయానన్న, ఒక మాస్టర్ అయిపోయానంటే పక్కన విశ్వకన్న మేనేజర్ ఉంటే మట్కాలో ఒక సాంగ్ చేశారు రీసెంట్గా అంటే విశ్వకన్న షాక్ అయ్యారు. ఫస్ట్ ఎక్సైట్ అయ్యారు, అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. సూపర్, ఇంకేంటి ఇంకా త్వరలో మనం కూడా వర్క్ చేద్దాం అని చెప్పి ఒక మాట అన్నారు. లైక్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తర్వాత అక్కడి నుంచి చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, బిజీగా వెళ్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మనము ఎప్పుడో 2-3 years వాళ్ళకి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి.
వాళ్ళు చాలా వాళ్ళ లైఫ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దే దే విల్ బీ హ్యావింగ్ మెనీ మీటింగ్స్, చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉంటారు. అట్లాంటి దాంట్లో మనల్ని కూడా గుర్తుపెట్టుకున్నారే అన్నది ఒక చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక సంతృప్తి, ఒక టైంలో నేను ఈయనకి ఒక సాంగ్కి వర్క్ చేశాను, గుర్తుపెట్టుకొని మరీ నన్ను మాట్లాడిచ్చారే అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే లైక్ నాకు తెలిసి రీసెంట్ గా మీకు ఒక ఇంజురీ కూడా అయింది కాళ్ళకి అవును కదా? అవును, నౌ left ఇట్స్ knee, అవును. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఎలా అంటే అయింది? అంటే అది నేను ఒక వీడియో కూడా పెట్టాను, బికాజ్ అది నాలాగా ఎవరు మిస్టేక్ చేయొద్దని. అంటే మనం బేసికలీ డాన్స్ చేసేటప్పుడు ఆ, ఏదో ప్రూవ్ చేసేయాలని చెప్పి ఎగిరి దుముకుతూ ఉంటాం. అంటే జంప్ చేసి కింద పట్టాలు, ఫ్లోర్ మూమెంట్ చేయటం కానీ ఇంప్రెస్ చేయడానికి అని చేస్తూ ఉంటాం. నేను ఎక్కువ అలాంటి కోతి పనులు ఎక్కువ చేస్తాను. డాన్స్ అంటే నేను అన్నీ మర్చిపోయి చేస్తాను. అంటే నీ ప్యాడ్ ఉందా లేదని కూడా చూసుకోను నేను. ఒక పిచ్చిగా చేసేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు దెబ్బ తగిలింది. నేను దాన్ని లైట్ తీసుకున్నా, అంటే సీరియస్గా తీసుకోలేదు. ఏం కాదులే, వెళ్ళిపోతుంది, మానిపోతుందిలే అని చెప్పేసి అలానే ఒక 1 month 2 months గడిచిపోయింది. చూస్తున్నాను తగ్గట్లేదు, పెయిన్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు, స్వెల్లింగ్ అవుతుంది. ఏంట్రా ఇది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా మేరీ పెద్దదేమో అంటారేమో అని చెప్పి నేను అలా కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నా, చూద్దాం కొన్ని రోజులు చూద్దామని. కట్ చేస్తే ఏమైపోయింది, పెద్దగా స్వెల్ అయిపోయింది. ఒక రోజు ఇంకా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ఇలానే ఉంటే ప్రాబ్లం అవుద్ది, కొరియోగ్రఫీ చేసే కావట్లేదు అని చెప్పి వెళ్తే సార్ చెప్పారు, మీరు ముందే వచ్చి ఉంటే ఇది ఇంత సివియర్ అయ్యేది కాదు అని. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ స్వెల్ అయిపోయి లోపల మన ఫ్లూయిడ్స్ ఉంటాయి, మన నీ జాయింట్లో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ అన్నీ జాయిన్ అయిపోయి ఒక ఏమంటారు దాన్ని, బాల్, ఒక బాల్ లాగా చేరుకున్నాయి అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ. సో అది తీసేశారు మళ్ళీ, ఒక ఇంజెక్షన్ పెట్టి మొత్తం తీసేస్తే ఒక్కొక్క బాటిల్ వచ్చింది. సో ఎవరైనా వెనకత్తలు రాళ్ళు వేసుకుంటారు తర్వాత అంటే ఈయన వెనక ఏదో వేసుకున్నారు. తర్వాత నాకు కూడా బుద్ధి వచ్చింది, లేదు నెక్స్ట్ ఇట్లా చేయొద్దు అని చెప్పి దెన్ ఒక వీడియో పెట్టాను, అందరికీ యూస్ఫుల్ అవ్వాలి, నాలాగా మిస్టేక్ చేయకండి, నీ ప్యాడ్ చేసుకొని కేర్ఫుల్గా చేసుకోండి డాన్స్. నేనైతే సఫర్ అయ్యాను, నవ్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్, కాకపోతే ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. మీ తెలుగు కూడా చాలా బాగా ఇదైంది కదా, లాస్ట్ టైం కొంచెం తెలుగు వేరే అటు వేరే ఇటు ఉండే. ఉండిందా? ఇప్పుడు బాగుంది. ఏమో నాకు ఎప్పుడు మాట్లాడినా నాకు తెలుగు మిక్సర్ లాగా ఉంటది. లేదు ఇప్పుడు చాలా బాగుంది, తెలుగు స్పష్టంగా పలుకుతున్నారు. అయితే నాకు తెలిసి ఇది క్రెడిట్ గోస్ టు విజయ్ బిన్ని మాస్టర్. ఏం మాట్లాడినా విజయ్ బిన్ని గారు అనే అంటున్నారు. మాస్టర్ చాలా బాగా మాట్లాడతారు. ఓకే, మాస్టర్ తో మాట్లాడుతుంటే ఇంకా చాలా నేర్చుకుంటూ ఉంటాను నేను. మరి మాట్లాడించండి ఒకసారి మాకు. ఇప్పుడా? మరి కుదిరితే చూడండి. అంటే మాస్టర్ బిజీ ఉంటారు కదా, ఫోన్ సడన్ గా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తాను, ఒకసారి కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తే ఓకే, లేకపోతే మాట ఇచ్చినట్టు ఒకసారి మాట్లాడించాలి. మరి చూద్దాం, కాల్ అయితే చేస్తాను. ఆయన నాకు తెలిసి